తాజా 30 నందిగామ దగ్గర దివాకర్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పట్ల జగన్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ప్రతిగా జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ ను బూతులు తిట్టారు. జగన్ తన తండ్రి వయస్సును చంపించాడని ఆరోపించారు. అన్ని వానికి కలిపి మన దొంగతనం నేర్పిలే, మాకు బతుకు తెరువు నేర్పించినాడు. ఇది మా బతుకు తెరువు. సీఎం సేవ్ చేస్తారంటే మాకు కావాల్సిందే సీఎం ఎట్లా ఏ విధంగా సేవ్ చేస్తాడో కావాలి. మాతోటే యాక్సిడెంట్ అనేది నిన్న రైతులు యాక్సిడెంట్ అంట. లాస్ట్ కనీసం వాళ్ళ నాయన చచ్చిపోతే 3 రోజులు శవం దిక్కలే. నా కొడుకు వాళ్ళ నాయన కోసం వాడు తాపత్రపడలే. సీఎం కావాలా, సీఎం కావాలా, రఘువీరాడిని ముందర పెట్టి సీఎం కావాలని సంతకాలు పెట్టిస్తాడు. ఈ నా కొడుకు కాలేజీలో కారులో పోయినాడు. ఈ నా కొడుకు మోటార్ సైకిల్ కూడా లేదు. ఈ పొద్దు కోట్లకు పడగలు ఎత్తినాడు. మా నాయన 47లో బస్సులు స్టార్ట్ చేసినాడు. బొగ్గులు బస్సుల్లో బొగ్గులు బస్సులు ఉన్నాయి మాకు. ఇది మా బతుకు తెరువాయా? నేను తినేది దీంతోనే. వాళ్ళ పడితే అబద్ధ పైలట్ ఏమన్నా తాగినాడా? పైలట్ ఏమన్నా తాగినాడా? ఈ నా కొడుకు తాగినట్లుంది. వీడు సీఎం కావాలని ఈ నా కొడుకు తాపినట్లుంది. మంచి మాటలు రావు నాకే. ఏమీ చేయలేడు. మీ తాత చూసినారా? నా కొడక్క ఈ బదులు నీ దగ్గర డబ్బులున్నాయి. మాకు కావాల్సింది ఒకటి, సీఎం మమ్మల్ని లెటర్ రాసిస్తాడు కావాలా. నేను ప్రెస్ వాళ్ళు కూడా అడిగాను. ఇదే వీడికి మంచి మాటలు రావు నాకే. ఏమీ చేయలేడు. ఇదే భారతీయులో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేది 22 మంది చచ్చిపోతే దాంట్లో బావూరు కూలోళ్ళు ఉంటే నువ్వు 22,000 ఇచ్చినావు. సీఎం 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 గారు సీఎం గారు సీఎం ఇంకేం సీఎం అయ్యాడు. వీడు సీఎం అయితే కూడా బతికినాడో వాస్తవంగా. ఇప్పుడు అతను ఎస్పీని ఐఏఎస్ ఆఫీసర్ని అంటాడు.